హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆరుష్ బర్త్డే సందర్భంగా యాదగిరిగుట్టకు దగ్గరలో ఉన్నటువంటి హయగ్రీవ స్వామి టెంపుల్కి దర్శన నిమిత్తం అందరం కుటుంబ సభ్యులు కలిసి వెళ్ళాము. హయగ్రీవ స్వామి టెంపుల్ ఇది యాదగిరిగుట్టకు దగ్గరలో ఉంటుంది. ఒకసారి హాయ్ చెప్పండి నాన్న అందరూ. మా ఆరుష్ అండ్ హితాంశి. ఇక్కడ మనకు లక్ష్మీ విష్ణుమూర్తి కొలువై ఉన్నటువంటి కొలను, అలాగే హయగ్రీవ స్వామి టెంపుల్ని ఒకసారి చూడండి. చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న ఇక్కడ గుడి కూడా ఉంది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా విశాలవంతమైనటువంటి ప్రదేశం ఇది. ఎంత బాగా ఉందంటే అసలు వర్ణించడానికి మాటలు రావడం లేదు. చాలా పీస్ఫుల్గా అసలు చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. చాలామందికి ఇది తెలియదు. ఇది ధ్వజస్తంభం చూడండి ఫ్రెండ్స్. చాలామందికి ఇక్కడ హయగ్రీవ స్వామి టెంపుల్ ఒకటి ఉందని తెలియదు. హయగ్రీవ స్వామి అంటే మనందరికీ తెలుసు, సరస్వతీదేవి యొక్క గురువు, మా కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్. ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతం. బయట ఇది మొత్తం నేను చూపించేది బయట ఉన్నటువంటి హయగ్రీవ స్వామి చుట్టుపక్కల టెంపుల్ ఉన్నటువంటి పరిసర ప్రాంతం. చాలా చెట్లు, చాలా పీస్ఫుల్ వాతావరణం ఫ్రెండ్స్. ఎంత బాగా ఉందంటే చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మన బాసర మరియు వర్గల్లో ఎలా అయితే అక్షరాభ్యాసం చేస్తారో ఇక్కడ కూడా అక్షరాభ్యాసం చేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. చాలామందికి తెలియదు ఇది. ఈ వీడియో ద్వారా కొంతమందికైనా తెలుస్తుందని అనుకుంటున్నాను. అందుకనే నా ఈ చిన్న ప్రయత్నాన్ని చేశాను. ఒక్కసారి ఈ టెంపుల్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇది బయట ఉన్నటువంటి ఒక 4 ముఖాలు కలిగినటువంటి 4 ద్వారాలలో 4 దేవతామూర్తులు ఇక్కడ ఉన్నారు. ఒకటి, ఇది రెండవది, ఇది 3, 4 దిక్కులు 4 దేవుళ్ళు ఫ్రెండ్స్. పెయింటింగ్స్, ఇక్కడ ఉండేటువంటి పెయింటింగ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 2 పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అంటే ఇలా చూడండి. అది ప్రధాన గోపురం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక పెయింటింగ్. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి లైవ్లో చూడండి ఫ్రెండ్స్. అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది రెండవ పెయింటింగ్. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ విష్ణుమూర్తి లక్ష్మీ కొలను ఇద్దరు సేదతీరినటువంటి ఆరుష్ అండ్ ఈత చూస్తున్నారు. నాన్న ఇది బాగుంది కదా నాన్న, ఇక్కడనే ఉందామా నాన్న అని అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్. చాలామందికి ఇది తెలియదు ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే తెలుసు. ఒకసారి గుడిలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, గుడిలో కూడా చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. అందరూ ఇక్కడ దేవుళ్ళు పూర్తిగా దేవాలయాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ వీక్షించండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. చాలా బాగా అంటే చాలా బాగా ఉంది. లోపల కూడా ఇక్కడ హోమం జరుగుతుంది ఫ్రెండ్స్. హోమాలు, వివిధ రకాలైనటువంటి పూజలు పెద్ద ఎత్తున జరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో
పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మా కుటుంబ సభ్యులతో నేను ఇక్కడ ఉన్నాను ఫ్రెండ్స్. అసలు ఈ గీత అండ్ ఆరుష్ ఓల్గా వీళ్ళిద్దరే ఫ్రెండ్స్. హితాంశి అండ్ ఆరుష్ బర్త్డే ఫ్రెండ్స్ కూడా. వాడికి దేవస్థానాలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. దేవుళ్ళన్నా ఊకే వెళ్దామంటాడు. దాంతోపాటు హితాంశి కూడా ఊకే పోదాం పద డాడీ పెద్ద డాడీ అని ఇంట్లో వాళ్ళని అసలు ఇంట్లో ఉండలేదు. ఇలా అప్పుడప్పుడు వివిధ రకాలైనటువంటి దేవస్థానాలకు వస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్. అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చాలా బాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ హైగ్రీవ స్వామి టెంపుల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.